తెలంగాణలో అద్భుతమైన ఫామ్లో ఉన్న కాంగ్రెస్కు బ్రేక్లేసేందుకు బీఆర్ఎస్ కొత్త స్కెచ్ వేస్తుందా? మరో దారి కనిపించని వేళ ఏపీ మాజీ సీఎం జగన్నే గులాబీ బాస్ నమ్ముకుంటున్నారా? ఈ మేరకు తెలంగాణలో వైసీపీ రీఎంట్రీకి పథక రచన జరుగుతుందా? పొత్తుతో కాకుండా స్నేహపూర్వక పోటీ పేరుతో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు నష్టం చేకూర్చేందుకు జగన్ కేటీఆర్ ఎత్తుగడ వేస్తున్నారా అంటే అవుననే గుసగుసలు వినబడుతున్నాయి. అదేంటో చూద్దాం. తెలంగాణలో ఏ క్షణాన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో కానీ పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంది. ఇప్పుడు హస్తం పార్టీ ఇక్కడ 1000 ఏనుగుల బలాన్ని సమీకరించుకొని మహాద్భుతంగా దూసుకువెళుతోంది. దేశంలోని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఆ పార్టీ బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఇలా ఎన్నికలేవైనా అన్నింటిలోనూ హస్తం పార్టీ సత్తా చాటింది. అంతేకాదు భవిష్యత్తులోనూ కాంగ్రెస్కు తిరుగులేదన్న విజయం స్పష్టంగా అర్థమవుతోంది. ఇక హస్తంపై బీఆర్ఎస్ పార్టీ ఎంత విషప్రచారం చేసినా జనం నమ్మటం లేదు. చేయి గుర్తుకే తమ ఓటు అని జనం ఢంకా బజాయించి చెబుతున్నారు. ఇక ఇతర పార్టీలు కూడా కాంగ్రెస్కు బేషరతుగా మద్దతునిస్తున్నాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఎత్తులు వేసినా అన్ని అటర్ ఫ్లాప్గానే మిగిలిపోతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంత బలంగా ఉందో జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీతో మరోసారి అర్థమైపోయింది. ఈ ఒక్క విజయంతో ఇక బీఆర్ఎస్కు కూడా క్లారిటీ వచ్చేసింది. ఈ తరంలో బీఆర్ఎస్ ఒక ఎత్తుగడకు సై అంటుందన్న చర్చ కూడా జరుగుతుంది. మరో దారి లేక జగన్తో కలిసి నడిచేందుకు గులాబీ బాసు సిద్ధమవుతున్నారన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. జగన్ కేసీఆర్ పార్టీల దోస్తానా గురించి గాసిప్స్ కొత్త కాకపోయినప్పటికీ కానీ 2 రోజుల క్రితం కేటీఆర్ జగన్ భేటీ తర్వాత ఈ ప్రచారం మరింత జోరందుకుంది. ఒక ప్రైవేటు కార్యక్రమం సందర్భంగా బెంగళూరులో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. ఈ మీటింగ్ తర్వాత తెలంగాణలో సరికొత్త దోస్తానా జరగబోతుందన్న చర్చ మొదలైంది. జగన్ కేటీఆర్ భేటీ గురించి పలు రకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఇద్దరూ పలు కీలక విషయాలపై మాట్లాడుకున్నారట. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కలిసి నడిచేందుకు ఈ 2 పార్టీలు సిద్ధమవుతున్నాయన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే గ్రేటర్లో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపిస్తోంది. ఈ తరుణంలో హస్తం పార్టీ ఓటు బ్యాంకుకు గండి కొట్టేదేలా అని బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తోందట. జగన్ను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుకు నష్టం కలిగించాలన్న ప్లాన్ జరుగుతోందని సమాచారం. కాంగ్రెస్ నేతలు, కేడర్ అభిమానులు చాలామంది వైఎస్ను అభిమానిస్తారు. కాబట్టి హస్తం పార్టీ ఓటు బ్యాంకును చీల్చేందుకు వైసీపీని గ్రేటర్లో దింపే ఆలోచనలు జరుగుతున్నాయట. తద్వారా ఓట్ల చీల్చి కాంగ్రెస్కు నష్టం చేకూర్చాలని జగన్ను కేటీఆర్ కోరినట్లు సమాచారం. తద్వారా కొంతలో కొంతైనా బీఆర్ఎస్కు లాభం జరుగుతుందన్న వ్యూహం ఉందట. ఒకవేళ గ్రేటర్లో ఫ్యాన్ పార్టీ పోటీ చేస్తే బీఆర్ఎస్, వైసీపీ మధ్య పొత్తు ఉండదని, స్నేహపూర్వక పోటీ ఉంటుందని కూడా చెబుతున్నారు. ఓట్లు చీల్చడం ద్వారా కాంగ్రెస్కు నష్టం చేకూర్చి పరోక్షంగా బీఆర్ఎస్కు సహకరించేందుకే ఈ ప్లాన్ జరుగుతుందని టాక్ వినిపిస్తోంది. మొన్నటి బెంగళూరు భేటీలో ఈ విషయంపై ఇద్దరు నేతల మధ్య ఒక అండర్స్టాండింగ్ జరిగిపోయిందన్న గుసగుసలు సైతం గట్టిగానే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో రాజకీయం కూటమి వర్సెస్ వైసీపీగా ఉంది. వైసీపీ పరిస్థితి అక్కడ అస్సలు బాగాలేదు. ఈ తరంలో ఒక బలమైన దోస్తును జగన్ కోరుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ జగన్కు అండగా నిలిచే పరిస్థితులు కనిపించడం లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉందో ఏపీలో వైసీపీ పరిస్థితి కూడా అలాగే ఉంది. గ్రేటర్లో కాంగ్రెస్ను నిలువరిస్తేనే బీఆర్ఎస్కు ఇక్కడ భవిష్యత్తు ఉంటుంది. లేని పక్షంలో ఉనికే ప్రశ్నార్థకరమయ్యే పరిస్థితి కూడా రావచ్చు. ఒకవేళ కారు పార్టీ లేకపోతే జగన్తో ఇన్నాళ్ళు కలిసి నడిచిన మిత్రపక్షం మిస్ అయిపోతుంది. అది వైసీపీ భవిష్యత్తుకు ఎంత మాత్రం సేఫ్ కాదు. కాబట్టే పక్క రాష్ట్రమైనా సరే తెలంగాణ రాజకీయాన్ని వైసీపీ ఇప్పటికే లైట్ తీసుకున్నా కాంగ్రెస్కు నష్టం చేకూర్చి బీఆర్ఎస్కు లాభం చేకూర్చేందుకే జగన్ మొగ్గు చూపుతున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. కేటీఆర్ జగన్ భేటీ అయి డిసైడ్ అయిపోయినంత మాత్రాన
ఆ రెండు పార్టీలు వేసే స్కెచ్లు వర్కౌట్ అవుతుందా అంటే అంత ఈజీ కాదనే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో వైసీపీ రీఎంట్రీ చేసిన ఇప్పట్లో ఆ పార్టీకి జనం నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. అంతెందుకు 2014 ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసిన ఖమ్మం జిల్లాలోనే ఆ పార్టీ ప్రభావం కనిపించింది. గ్రేటర్లో ఎక్కడా ఆ ఎఫెక్టు కనిపించలేదు. ఈ 10 ఏళ్లలో తెలంగాణలో రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. కాబట్టి ఇప్పుడు గ్రేటర్లో వైసీపీ పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుకు నష్టం చేకూర్చే అవకాశం కనిపించడం లేదు. రాజకీయ పరిస్థితులు ఇంత స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ బీఆర్ఎస్ వైసీపీ గ్రేటర్లో స్నేహపూర్వక పోటీకి సిద్ధపడతాయా? ఓట్ల చీల్చే శక్తి కూడా లేని పార్టీగా ముద్ర వేసుకునేందుకు జగన్ సిద్ధమవుతారా అన్నది చూడాలి మరి.